మా హీరో మొక్కు కోసమని ఈ గుడికి వచ్చాం. గుడి గాలి గోపురం చూసారా ఎంత బాగుందో. చూడడానికి 2 కళ్ళు చాలవన్నట్టుంది కదా. ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు కదూ. అదేనండి మన నిడదవోలు కోట సత్తమ్మ తల్లి ఆలయం. అమ్మవారిని చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటారు అమ్మవారు. 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు కాలం నాటి నిరవధ్యపురంను పరిపాలించిన చాళుక్య వీరభద్రుని కోటలోని శక్తిగా అమ్మవారు పూజలందుకునేవారు. కాలక్రమేణా 1934 సంవత్సరంలో తిమ్మరాజుపాలెం గ్రామంలో శ్రీ దేవులపల్లి రామమూర్తి శాస్త్రిగారి పొలం దున్నుతుండగా అమ్మవారి విగ్రహం కనిపించింది. అక్కడే ఆలయం కట్టించారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగలవారని, కోరిన కోరికలు తీర్చే కల్పతరు అని, పిలిచినంత పలికే కొంగు బంగారు అని అమ్మవారిని ఇక్కడ భక్తులు పూజిస్తారు. చూసారుగా అమ్మవారి గుడి ఎంత పెద్ద ప్రాంగణమో. గోపురం మెట్లు దిగి ఎడమవైపు వస్తే వినాయకుడి ఉపాలయం ఉంటుంది. వినాయకుడిని దర్శించుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళవచ్చు. భీమవరం మావుళ్ళమ్మ, నిడదవోలు కోట సత్తమ్మ అక్కా చెల్లెళ్ళని ఇక్కడ గ్రామస్తులు చెబుతారు. అమ్మవారికి మొక్కుబడులు చెల్లించిన తర్వాత అక్కడే వండుకుని తినే సౌకర్యం కూడా ఉంది. కుటుంబంతో కలిసి హాయిగా ఎంతమంది వచ్చినా ఇంకా ఖాళీ ఉంటుంది. అంత పెద్ద ప్రాంగణం. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లతో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. చూసారా, ఇదే మా స్వీట్ క్యూట్ లిటిల్ హీరోయిన్. చాలా క్యూట్గా ఉంది కదా. ఈ జనంలో తప్పిపోతారేమో అని మా అమ్మ చెయ్యి పట్టుకుంది. ఇది మా తాతయ్య. అస్సలు చదువుకోలేదు కానీ భజనలో పాటలు చాలా బాగా పాడతాడు. ఆ అమ్మవారి దయ వల్లే ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఉన్నాడు మా తాతయ్య. మనకి ప్రైవసీ కావాలంటే ఇక్కడ చూసారుగా రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రూమ్స్ కూడా తీసుకోవచ్చు. లేకపోతే ఇలా బయట టెంట్స్ వేసుకుని కూడా వండుకోవచ్చు. నార్మల్గా అమ్మవారిని దర్శించుకునే వారికి అమ్మవారి ఉచిత భోజన ప్రసాదం కూడా ఉంటుంది. ఇంతకీ మా హీరో ముక్కు గురించి చెప్పలేదు కదా. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.